నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యుద్ధం మధ్య సుప్రీం లీడర్కు అంతిమ వీడ్కోలు. శోక సంద్రంలో ఇరాన్. టెహ్రాన్కు చేరిన ఖమేనీ భౌతిక గాయం. జలుబు జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు. 15 రోజులు దర్శనం బంద్. అంతుచిక్కని రహస్యం. జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ మెగా పెట్టుబడులు. శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం చేపట్టాలి. ప్రతిరోజు ప్రజలకు సురక్షిత త్రాగునీరు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశం. శ్రీ వకుళమాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన అక్షర గోవిందం అన్నప్రాసనం. దివ్య అవకాశాన్ని వినియోగించుకోవాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి. తిరుమల అన్నప్రసాదం. 5 నెలల్లో 4,40,00,000 మందికి ఉచిత భోజనం. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొత్తం 1,100 ఎకరాల్లో 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేస్తుంది. తొలి దశలో 4,500 కోట్లు, మళ్లీ దశలో 11,850 కోట్లు పెట్టుబడిగా ఆ సంస్థ పెడుతుంది. ఇక 20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేస్తుంది. సోలార్ అండ్ విండ్ ద్వారా 3,850 మెగావాట్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్తో పాటు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 2,700 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతంలో రావడం ఇదో గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. So far, he is able to invest 10 lakh crores investment in 2 states. That is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number 1 in the country. Pipes and large diameter pipes is number 1 in the country. Flexible packing films is number 1. తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారుల కోసం అన్నప్రాసన అక్షరాభ్యాస సేవలను టీటీడీ నేటి నుంచి ఘనంగా ప్రారంభించింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య తొలి విడతలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారుల విద్యారంభం, తొలి అన్నప్రాసన వంటి పవిత్ర ఘట్టాలను దైవానుగ్రహంతో జరుపుకునేలా టీటీడీ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు తల్లిదండ్రులకు ఆశీర్వచనం, ప్రసాదంతో పాటు ప్రత్యేక అక్షర గోవిందం కిట్ను అందజేశారు. జూలై 4 నుంచి ప్రతి మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 2 విడతల్లో ఈ సేవలు నిర్వహిస్తాం. భక్తులు గంట ముందుగా ఆలయంలో నమోదు చేసుకుని సంప్రదాయ వస్త్రధారణతో రావాలని తెలిపారు. శ్రీనివాసుడి తల్లి వకుళమాత సన్నిధిలో చిన్నారులకు ఈ సేవలు అందుబాటులోకి రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము 1 సంవత్సరం కాలం క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మా బోర్డు మెంబర్లందరూ కూడా. అప్పుడు ఒక మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ వకుళమాతాదేవిది అక్షర గోవిందం పెడితే బాగుంటుంది అని వారు సజెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులని సంప్రదించాం. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, బాగుంటుంది
అని అన్నారు. అది ఈరోజు కార్యరూపం దాల్చుకుంది. ఇవన్నీ కూడా ఈఓ గారికి, శరత్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సహకారం లేదే ఇంత తొందరగా కాదు. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. దేవదేవుడు అయిన జగన్నాథ స్వామిని సైతం ఈ సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయట. అవును, ప్రస్తుతం జగన్నాథ స్వామి, అతనితో పాటు ఆయన సోదరుడు అయిన బలభద్రుడు, సోదరి అయిన సుభద్రాదేవులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. అస్వస్థత కారణంగా గత కొద్ది రోజులుగా స్వామివారు భక్తులకు దర్శనాలు ఇవ్వడం కూడా బంద్ చేశారు. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం అయ్యింది అంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జలుబు, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రతి ఏటా ఈ కాలంలో సహజంగా వస్తూ ఉంటాయి. అయితే మనుషులు, పశు పక్షాదులను వ్యాధులు పట్టి పీడించడం సహజం. కానీ ఆ దేవదేవుడు అయిన జగన్నాథ స్వామిని సైతం ఈ సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయట. అవును, ప్రస్తుతం జగన్నాథ స్వామి, అతనితో పాటు ఆయన సోదరుడు అయిన బలభద్రుడు, సోదరి అయిన సుభద్రాదేవులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. అస్వస్థత కారణంగా గత కొద్ది రోజులుగా స్వామివారు భక్తులకు దర్శనాలు ఇవ్వడం కూడా బంద్ చేశారు. సాధారణంగా జ్వరం వస్తే మనం ఎలా అయితే అన్నానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకుంటామో, వైద్యుని దగ్గరకు వెళ్ళి మందులు తీసుకుంటామో, అదే మాదిరిగా స్వామివారు కూడా తన ఆహారంలో మార్పులు చేసుకొని తగిన వైద్య సేవలు పొందుతున్నారు. స్వతహాగా జగన్నాథ స్వామివారు అన్నప్రియులు. అందుకే ఆయనకు నైవేద్యంగా ఎంతో శుచితో, శుభ్రతతో స్వయంగా అర్చక స్వామి వంట చేసి స్వామివారికి ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం పెడతారు. ఒరిస్సాలోని పూరి ఆలయంలో అయితే స్వామివారికి రోజుకి 60 పుట్లు అన్నం, పప్పు, వివిధ రకాల కూరలు, పానీయాలు పెడతారు అర్చకులు. కానీ జలుబు, జ్వరం కారణంగా కొద్ది రోజులుగా స్వామివారికి అన్నం ఇవ్వటం లేదట అర్చకులు. పైగా గర్భగుడిలో కాకుండా 15 రోజుల పాటు ఉక్క గదిలో ఉంచుతున్నారు. స్వామివారికి బలభద్రుడు, సుభద్రాదేవులకు రహస్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తారు అర్చకులు. అన్నం కాకుండా స్వామివారికి కేవలం ఫలాలు, కషాయం, ఔషధ మూలికలు అందిస్తారు. జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఒరిస్సాలోని పూరి ఆలయం సహా అన్ని జగన్నాథ స్వామి ఆలయాలలో ప్రతి ఏటా ఈ సాంప్రదాయం జరుగుతుంది. పూరి ఆలయంలో నిర్వహించినట్టుగానే ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో వెలిసిన జగన్నాథ స్వామి ఆలయంలోనూ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. పాలకొండలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం 1650 నాటి పురాతన ఆలయం. ఇక్కడ ఆలయం కూడా పూరి ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇంతకీ జగన్నాథ స్వామి వారికి జలుబు, జ్వరం ఎందుకు వచ్చాయి అంటే దానికి ఒక కథ ఉంది. తిరుమలలో భక్తులకు అందుతున్న ఉచిత నిత్య అన్నప్రసాదం వితరణ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి నుండి మే వరకు కేవలం 5 నెలల కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తులకు ఏకంగా 4.40 కోట్లకు పైగా అల్పాహారం, భోజనం మరియు పానీయాలను ఉచితంగా అందించింది. 1985 ఏప్రిల్ 6న రోజుకు కేవలం 2000 మందితో ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమం నేడు దేశంలోనే అతిపెద్ద ఉచిత ఆహార వితరణ సేవలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 1.8 లక్షల నుండి 1.9 లక్షల మందికి, వారాంతాలు మరియు పండగ రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులకు ఇక్కడ అన్నప్రసాదం లభిస్తోంది. గత 3 నెలల సగటును పరిశీలిస్తే రోజుకు దాదాపు 3 లక్షల వడ్డనలు జరిగాయి. ఇందులో 70,000 పాలు, టీ, కాఫీ సేవలు, 60,200 అల్పాహారాలు, 99,500 లంచ్ మరియు 56,700 డిన్నర్ సేవలు ఉన్నాయి. నెలవారీగా చూస్తే జనవరిలో అత్యధికంగా 1 కోటికి పైగా, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులు ఈ సేవలను వినియోగించుకున్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ భక్తులకు ప్రధాన భోజన కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇందులోని 4 విశాలమైన హాళ్లలో ఒకేసారి 4,000 మంది కూర్చుని భోజనం చేయవచ్చు. ఈ కాంప్లెక్స్ ద్వారానే రోజుకు 82,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఇది కాకుండా శ్రీ అక్షయ కిచెన్, ఫుడ్ కోర్ట్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్ పాయింట్లు మరియు పిఎస్సి వద్ద కూడా నిరంతరాయంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 2024లో ప్రారంభించిన వకులమాత కేంద్రీకృత వంటశాల ద్వారా మరో 28 ప్రాంతాల్లో ఆహార పంపిణీని విస్తరించారు. పిఎస్సి 5 వద్ద 1,500 మంది సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్ అందుబాటులోకి రాగా రోజుకు 2 లక్షల మందికి ఆహారాన్ని సిద్ధం చేయగల అత్యాధునిక ఆటోమేటెడ్ శాటిలైట్ కిచెన్ను కూడా టీటీడీ అభివృద్ధి చేస్తోంది. ఈ భారీ నిత్య అన్నదాన క్రతువు కోసం ప్రతిరోజు టన్నుల కొద్దీ సరుకులను ఉపయోగిస్తున్నారు. రోజువారీ వంటకాల కోసం 15,788 కిలోల బియ్యం,
3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సూజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినపప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు, 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండుమిర్చి మరియు 209 కిలోల ధనియాలను వాడుతున్నారు. పానీయాల తయారీ కోసం రోజు దాదాపు 9,600 లీటర్ల పాలు వినియోగమవుతున్నాయి. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. ఉదయం 7:15 నుండి 8:45 వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుండి 10:30 వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10:45 చక్రస్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్వపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైకానస ఆగమోక్తంగా స్వపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖ సంతోషాలతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారు. సాయంత్రం 5:30 నుండి 7 వరకు నవసంధి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుండి 7:30 మధ్య ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి అయ్యాయి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నగర ప్రజలకు ప్రతిరోజు సురక్షిత త్రాగునీటి సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల పురోగతి, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో చెత్త కుప్పలు పేరుకుపోకుండా పారిశుద్ధం మెరుగుపరచాలన్నారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 2026 ప్రాధాన్యతగా తీసుకుని ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీమతి శారదాదేవి వివిధ విభాగాల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, కోమతి, ఎగ్జామినర్ రామచంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీఓ దేవికుమారి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, సర్వేయర్లు కోటేశ్వరరావు, గురువారెడ్డి, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదాదేవి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని రైల్వే కాలనీ, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. మీకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు.
మీకు అందిన ఫారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి మా సిబ్బందికి ఇచ్చి సహకరించాలని తెలిపారు. ప్రజలకు ఓటర్ల సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. సర్వే నిర్వహణ, ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీటీ సుధాకర్ నాయక్, జ్ఞానకుమార్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హరిమోహన్, బూత్ లెవెల్ అధికారులు తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా మత్స్యశాఖ అవినీతి అధికారుల వలకు చిక్కింది. జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గుడిమల్లం ప్రాంతానికి చెందిన ఒక రైతు తన భార్య పేరు మీద మత్స్య ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రాయితీ అనుమతుల కోసం రెడ్డన్న 6 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. రైతు నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. అధికారుల రాకతో కార్యాలయం మొత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతికి పాల్పడిన అధికారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ హాస్యనటుడు మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. శుక్రవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం ఆలయానికి విచ్చేసిన బాబుమోహన్కు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఏఈఓ రవీంద్రబాబులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం మూషిక మండపంలో శేష వస్త్రాలు, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు నా ఆత్మీయులు అన్న రావాల్సిందే అన్నాను. మామ అనిపించుంటారు. తమ్ముడు రమ్మనగానే వెళ్ళాలనిపించింది. వచ్చాము, దర్శనం అయింది. స్వామి ఆశీస్సులు పొంది వెళ్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు స్వామివారిని ఏం అడిగారు సార్? చెప్తారా? సార్ ప్రమాణాలకు ఎదిగారు సార్, చెప్పకూడదు కదా సొంత కోరికలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి వ్రతం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు 3 పర్యాయాలుగా వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకటహర గణపతి వ్రతంకు విశిష్టత ఉండడంతో సుదూర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక సన్నిధౌ. తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు. విఘ్నాలను తొలగించి భక్తుల సంకల్పాలను సఫలం చేసే విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థిగా ఆచరిస్తారు. ఈ పవిత్ర దినాన ఉపవాస దీక్షతో శ్రీ గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించేవాడు. అందువల్ల భక్తుల బాధలను నివారించి శ్రేయస్సు ప్రసాదించే దివ్యమైన పర్వదినంగా ఈ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా స్వామివారికి వేద మంత్రోచ్చరణల మధ్య పవిత్ర అభిషేకాలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, మహానైవేద్య సమర్పణలు జరిపి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినీసారెడ్డి, తన్విష్, మాధురి తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ధనిష్టా నక్షత్రయుక్తాయాం సంకటహర చతుర్థ్యాం అని ఈరోజు లక్ష్మీవారము శుక్రవారములో ప్రదోషకాలములో సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్లో ఉండే వినాయకుడికి అభిషేకము, పూజ అన్నీ చేస్తూ
వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, వ్యాధి, ఆయుష్, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కావాలని మనం ఒక్కొక్కరికి ఉంటుంది ఒక సంకటం. ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి అంతటి విశేషమైన ప్రదోష కాలంలో ఈరోజు ఆ మహాగణపతిని చేసుకుంటూ విశేషంగా మనకి ఈరోజు వచ్చింది లక్ష్మీ గణపతి అని, అందరికీ లక్ష్మి కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి ₹50 లక్షల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కార్మికుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో జూన్ 4వ తారీఖు చనిపోయినటువంటి 8 కుటుంబాలలో కార్మికులంతా కూడా పర్మనెంట్, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లు 8 మంది చనిపోవడం అనేది జరిగింది. ఆ 8 మంది చనిపోయినటువంటి వారికి ఎక్స్రేసియా చెల్లించాలి. ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి ₹1 ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ₹1 చెల్లించాలని చెప్పిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించి అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి ఆ ఉక్కు పరిశ్రమను ఈరోజు ప్రభుత్వాలు చాలా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లోనే ₹11,450 కోట్ల డబ్బులను కేటాయించింది. ఆ కేటాయించినటువంటి డబ్బులు ఏ ఒక్క దానికి కూడా సరిపోలేదు. ఇతర అవసరాల కోసం దాన్ని ఖర్చు పెట్టుకుని ఆ ఫ్యాక్టరీలకు కావాల్సినటువంటి ముడి సరుకులకు కానీ లేకపోతే ఇతర యంత్రాలకు కానీ ఖర్చు పెట్టకుండా ఈరోజు దాన్ని ఆ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. గతంలో మనం స్టీల్ ప్లాంట్ సాధించుకున్న రోజుల్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని స్లోగన్ ఆ రోజుల్లో ఇచ్చాము. ఇందిరాగాంధీని కూడా మన చాలా రకాలుగా తప్పుడు మాటలు కూడా మాట్లాడి ఎన్నో కష్టాలు పడి తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు మళ్ళీ అదే స్లోగన్ చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాశనం చేసిన మొత్తం. మేమందరం కూడా కేంద్ర కార్మిక సంఘాలు అందరం కూడా దీనికి నిరసనగా మా వాళ్ళు అడిగినట్టు మేమందరం అడిగినట్టుగా ₹1 కోటి 50 లక్షలు కానీ ఇకపోతే దేశవ్యాప్తంగా దీన్ని సమ్మెను ఉధృతం చేస్తామని చెప్తున్నాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా కార్మికులందరినీ 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1,600 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని బలవంతంగా VRS ఇచ్చి తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్లేస్ లో కార్మికుల సంఖ్యను పెంచలేదు. అదేవిధంగా అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించలేదు. పైగా కూటమి ప్రభుత్వం చెప్తోంది నేను కేంద్రం నుండి ₹11,440 కోట్ల డబ్బులు నేను సాధించాను అని చెప్తా ఉంది. తిరుమలకు విచ్చేసే భక్తులకు సేవాభావంతో మెలగాలని శ్రీవారి సేవకులకు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. వాళ్ళు మానసికంగా శారీరకంగా ఫిట్గా ఉండి సమర్థవంతంగా కాపాడే ఇక్కడికి వచ్చేటట్టు చేయాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఇదే హాల్లో ఫస్ట్ స్థలంలో వాళ్ళని ట్రైన్ చేశాం. చాలా సమర్థవంతంగా ఉంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. కారణం ఏంటంటే పార్టిసిపేట్ చాలా యాక్టివ్గా తీసుకోవడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా లెక్చర్లు విని మెటీరియల్ చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే మీరు కూడా ఇది మంచి అవకాశం. ఇక్కడ ఇచ్చే ఈ ట్రైనింగ్ మాడ్యూల్లో ఒకవైపు ఆధ్యాత్మిక రిలీజియన్తో పాటు మరోవైపు మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎలా మేనేజ్ చేయాలి ఈ రెండింటిని కూడా బ్లెండ్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇవ్వలేదని న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని చెప్పేసి నేను కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా న్యాయవాదులకంతా కూడా ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు చెప్పారు. జూనియర్ న్యాయవాదులకంతా కూడా ఒక ఇది
జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ప్లస్ వాళ్ళ యొక్క అకాడమీ పెడతామని చెప్పారు. అది కూడా ఎక్కడ దాఖలాలు లేదు. న్యాయం కోసం అనుదినము తప్పించేటువంటి న్యాయవాదులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతా ఉంది. మాకు యాక్చువల్గా 1961లోనే ఈ అడ్వకేట్ యాక్ట్ అన్నటువంటిది పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. తర్వాత దాన్ని మెల్లమెల్లగా అమెండ్ చేసుకుంటూ వస్తూ 2023, 24, 22 ప్రాంతాలలో కూడా మిగతా రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా తీసుకున్నట్లయితే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది ఏ యొక్క గవర్నమెంట్ ఉంటుందో, ఏ స్టేట్లో ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రూలింగ్ గవర్నమెంట్లో ఈ బిల్లు పెట్టి పాస్ చేసుకోగలిగినటువంటి రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,475 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,43,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 248 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యుద్ధం మధ్య సుప్రీం లీడర్కు అంతిమ వీడ్కోలు. శోక సంద్రంలో ఇరాన్. టెహ్రాన్కు చేరిన ఖమేనీ భౌతిక గాయం. జలుబు, జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు. 15 రోజులు దర్శనం బంద్. అంతుచిక్కని రహస్యం. జమ్మలమడుగులో JSW మెగా పెట్టుబడులు. శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం చేపట్టాలి. ప్రతిరోజు ప్రజలకు సురక్షిత త్రాగునీరు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశం. శ్రీ వకులమాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన అక్షర గోవిందం అన్నప్రాసనం. దివ్య అవకాశాన్ని వినియోగించుకోవాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి. తిరుమల అన్నప్రసాదం. 5 నెలల్లో 4,40,00,000 మందికి ఉచిత భోజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.